హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ గణేష్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ర్యామ్ అండ్ రామ్ చిప్స్. అంటే దీన్నే మనం సెమీ కండక్టర్ మెమరీస్ అనొచ్చు, లేకపోతే ర్యామ్ అనొచ్చు, ఓకే, లేకపోతే రైట్ అబౌట్ ర్యామ్ అండ్ రామ్ మెమరీస్ అనొచ్చు. ఓకే, సో ఇది టాపిక్ గురించి చూద్దాం. సో ర్యామ్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే వాటి చిప్స్ అంటే ఎలా డిజైన్ చేస్తాము ఏంటి అనే దాని గురించి. ఓకే, ఒకసారి చూడండి. ఏ ర్యామ్ చిప్ ఈజ్ బెటర్ సూటెడ్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ద సిపియు ఇఫ్ ఇట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ కంట్రోల్ ఇన్పుట్స్ దట్ సెలెక్ట్ ద చిప్ వెన్ నీడెడ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని చిప్స్ యూస్ చేస్తాం. ఓకేనా, ఆ చిప్ని బట్టి అది సెలెక్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెమరీ తీసుకునే టోటల్ కెపాసిటీని డివైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1024 తీసుకుంటున్నాం అనుకోండి. సో దాంట్లో ర్యామ్ని 4 పార్ట్స్ కింద తీసుకుంటాం. అంటే ర్యామ్ 1, ర్యామ్ 2, ర్యామ్ 3, ర్యామ్ 4. ఓకేనా, సో అప్పుడు ఏ ర్యామ్ సెలెక్ట్ అవ్వాలని తెలుసుకోవడం కోసం చిప్ సెలెక్ట్ అనేది ఒక దాన్ని వాడతాం. ఓకే, చూద్దాం. ఓకే, తర్వాత ఇలా మనం ర్యామ్కి రామ్కి ఈక్వల్గా డివైడ్ చేస్తాం కాబట్టి, సో ర్యామ్కి ఒక 512, రామ్కి ఒక 512 డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన దాన్ని ర్యామ్ని మళ్ళీ 512ని మళ్ళీ 4 పార్ట్స్ కింద చేస్తాం. అంటే ఈచ్ వన్ కెన్ ఏబుల్ టు డివైడ్ అప్ టు 128. అంటే 4 128s ఎంత 512. ఓకే, రామ్కి డైరెక్ట్గా 512 యూస్ చేసుకుంటాం. ఇది ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. The block diagram of RAM chip is shown in a slide. Capacity of the memory is 128 words or 128 words of 8 bits per word. అంటే ఏంటంటే 128 వరకు వాడుతున్నాం అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్పాను కదా, ఒకవేళ కనుక మనం మెమరీ 1024 తీసుకుంటే దాంట్లో 512 ఏమో ర్యామ్కి, 512 రామ్కి అసైన్ చేస్తే ఈ 512ని కూడా 4 ర్యామ్ చిప్స్ కింద, నాట్ ఓన్లీ 4 ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ 4 తీసుకుంటే ఈచ్ వన్ ఎంత అవుద్ది 128 అవుతుంది. 128 అంటే మనం ఎన్ని బిట్స్ వాడచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 4 16, 2 to the power of 5 32, 2 to the power of 6 64, 2 to the power of 7 128. అవునా, అంటే 128 కావాలంటే ఎన్ని కావాలి మనకి? 7 బిట్స్ కావాలి. ఓకేనా, అంటే 7 బిట్స్ అంటే మనకి ఎంత 0 to 7 అంటే టోటల్ ఎంత 8 బిట్స్. ఓకేనా, ఒకసారి చూడండి. ఇది బ్లాక్ డయాగ్రామ్. అంటే మనం ఎగ్జామ్లో అడిగితే మనం ఫస్ట్ ఈ డయాగ్రామ్ గీయగలగాలి. ఓకేనా, ప్రతిదానికి ఒక డయాగ్రామ్ ఉండాలి కంపల్సరీ. ఆ డయాగ్రామ్ నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ చూడండి 128 into 8 అన్నాడు. సో 128 into 8 అంటే ఏంటంటే 128 వర్డ్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, వర్డ్ అంటే ఈచ్ వర్డ్ కెన్ ఏబుల్ టు లోడ్ 1 ఇన్స్ట్రక్షన్. ఓకే, దెన్ వాట్ అబౌట్ 8 అంటే ఏంటంటే బస్ అని అర్థం. ఇక్కడ ఇచ్చాడు చూడండి 8-bit బస్ సిస్టమ్. ఇక్కడ దీంట్లో మనకుండే పిన్స్ ఏంటంటే చిప్ సెలెక్ట్ 1, చిప్ సెలెక్ట్ 2, రీడు రైట్ అంటే ఏంటంటే కంట్రోల్ సిగ్నల్స్. అంటే ఒకవేళ రీడ్ ఆపరేషన్ చేస్తుందా, రైట్ ఆపరేషన్ చేస్తుందా. తర్వాత అడ్రస్, ఎంత మనం వాడుతున్నాం అడ్రస్ దీంట్లో 128 కాబట్టి ఎన్ని బిట్స్ ఉండాలి? 7 బిట్స్. 2 to the power of 7 128 కదా. ఓకే, అయితే చిప్ సెలెక్ట్ 1 అవ్వాలా అవ్వకూడదా, సో దాన్ని బట్టి అనమాట. ఇక్కడ చూడండి ఇచ్చాడు ట్రూత్ టేబుల్ ఇచ్చాడు చూడండి. ఒకవేళ చిప్ సెలెక్ట్ 1, చిప్ సెలెక్ట్ 2 బార్, రీడు రైటు మెమరీ ఫంక్షన్ అని ఇచ్చాడు. స్టేట్ ఆఫ్ ద డేటా చూడండి. ఒకవేళ కనుక చిప్ సెలెక్ట్ 1 కనుక సెలెక్ట్ అవ్వాలా చూడండి 00లో ఉంది. రీడు రైట్ అవ్వాలి కదా, రీడు రైట్ అయితేనే మనం ఏమైనా పెర్ఫామ్ చేస్తున్నట్టు లెక్క. అంటే కంట్రోల్ సిగ్నల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం చిప్ సెలెక్ట్ 1 సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా, అలా సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ 00 అయితే ఇన్హిబిట్ అంటే హై ఇంపిడెన్స్, అంటే ఏది పనిచేయదు. ఒకవేళ 01 అయింది అంటే చిప్ సెలెక్ట్ అయింది కానీ రీడు రైట్ సెలెక్ట్ అవ్వాలి, అప్పుడు హై ఇంపిడెన్సే. 10, సో 10 అయింది కానీ రీడు రైట్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి అది హై ఇంపిడెన్సే. ఒకవేళ 10 అయ్యి 01 అయింది అంటే రీడు రైట్ కంట్రోల్ దగ్గరికి వచ్చేటికి రైట్ యాక్టివేట్ అయింది. అందుకని ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, రైట్ ఇన్పుట్ డేటా టు ర్యామ్.
అంటే రైట్ అంటే ఏంటి, నథింగ్ బట్ వీఆర్ గివింగ్ ద డేటా టు ద మెమరీ, అంతే కదా. రైట్ అంటే అర్థం ఏంటి, ఉన్నదాన్ని చేంజ్ చేయడం. రీడ్ అంటే ఉన్నదాన్ని చదువుకోవడం, అంతే. సో రైట్ మీన్స్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎగ్జిస్టింగ్ ద డేటా. ఓకే, రీడ్ మీన్స్ వీఆర్ రిట్రీవింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ, వీఆర్ నాట్ చేంజింగ్ ద డేటా. ఓకే, ఇక్కడ రైట్ అంటున్నాడు కాబట్టి మనం డేటా ఇస్తున్నాం. దేనికి ఇస్తున్నాం, ర్యామ్కి ఇస్తున్నాం, ఇన్పుట్ డేటా టు ర్యామ్. అదే ఒకవేళ 10 అయ్యి 1 డిస్కార్డ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, అప్పుడు రీడ్ అవుద్ది, అంటే మనం డేటాను తీసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా చిప్ సెలెక్ట్ 1 చిప్ సెలెక్ట్ 2 బార్ రెండు సెలెక్ట్ అయినాయి అనుకోండి, మళ్ళీ హై ఇంపిడెన్స్. అంటే దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే, ఫ్రమ్ ద అబౌట్ ట్రూత్ టేబుల్ వీ కెన్ ఏబుల్ టు డిక్లేర్ వన్ థింగ్, వెన్ ఎవర్ చిప్ సెలెక్ట్ 1 ఈజ్ సెట్, at the same time either read or write is set, then only able to perform either read or write operation, otherwise the circuit will be in the high impedance state. సో ఇది మనం చెప్పాలి. ఓకే, తర్వాత రామ్ చూద్దాం. రామ్ చూడండి, రామ్కి 512x8 ఇందాక చెప్పాను కదా. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ 1024 MB కనుక మనం తీసుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం, 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, 512. ఈ 512ని డైరెక్ట్గా రామ్కి అసైన్ చేస్తాం. ఆ 512ని 4 పార్ట్స్ కింద చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇందులో కూడా చిప్ సెలెక్ట్ 1 చిప్ సెలెక్ట్ 2 బార్ ఉంది. ఓకే, తర్వాత 8-bit బస్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యింది. తర్వాత 512 అంటే ఎన్ని బిట్స్ కావాలి మనకి, 9 బిట్స్ కావాలి. అంటే 2⁸ ఏమో ఎంత, 256, 2⁹ ఎంత, 512. అంటే if we want to represent ROM bits or ROM selected chips, we need 2⁹ bits. Okay, that is the address. దీంట్లో చూడండి, మెమరీ అడ్రస్ మ్యాప్ ఎలా మ్యాప్ చేస్తాం. ఓకే, మెమరీ అడ్రస్ మ్యాప్ ఈజ్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అసైన్డ్ address space for the each chip in the system. To demonstrate the example, assume that a computer system needs 512 bytes of RAM and 512 bytes of ROM. అంటే ఎంత చెప్పాను కదా, 512 ఏమో ర్యామ్, 512 ఏమో రామ్ అనుకుంటే, RAM have 128 byte need 7 address lines, where ROM have 512 bytes need 9 address lines. అంటే ర్యామ్కి ఏమో 128 కాబట్టి 7 కావాలి, రామ్కి ఏమో 512 కాబట్టి 9 కావాలి. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి, ర్యామ్ 1, ర్యామ్ 2, ర్యామ్ 3, ర్యామ్ 4 అంటే 4 ర్యామ్స్ తీసుకున్నాడు. ప్రతిదాని సైజు 128. 128 × 4 అంటే ఎంత, 512. అంటే ర్యామ్కి 512 ఇచ్చాడు, రామ్కి డైరెక్ట్గా 512 ఇచ్చాడు. ఇక్కడ చూడండి బిట్స్ వాడాడు, ఎన్ని బిట్స్ వాడాడో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ర్యామ్ 1కి 000 అన్నాడు. ఓకే, 000 అంటే ఇక్కడ దాకా వాడినట్టు లెక్క. ఏది, ఒకవేళ కనుక ఈ 000 సెలెక్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ ర్యామ్ వచ్చినట్టు లెక్క. ఒకవేళ 001 వస్తే ర్యామ్ 2, 010 ర్యామ్ 3, 011 ర్యామ్ 4, 1 డిస్కార్డ్ అయితే ర్యామ్ సెలెక్ట్ అయినట్టు. అంటే మనకి ఏది సెలెక్ట్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఈ బిట్స్ అన్ని. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీటి అడ్రస్ లైన్స్ ఎంత. ఓకేనా, అంటే ఫస్ట్ది ఎంత ఉంటుంది, ఒకవేళ ఇవన్నీ ఒక 1 by 1 ప్లేస్ చేసాం అనుకోండి, ఫస్ట్ ర్యామ్లన్నీ ఎంత, ఫస్ట్ది 0 to 127, నెక్స్ట్ది 0 to 127. అంటే మనం ఒకవేళ కనుక ఆర్డర్లో పెడితే ఫస్ట్దేమో 0 to 127 ఉంటుంది, సెకండ్దేమో 128 నుంచి 255 వరకు ఉంటుంది, థర్డ్ది 255 నుంచి 383 దాకా ఉంటుంది, తర్వాతది 384 నుంచి 512 దాకా ఉంటుంది, తర్వాతది 512 నుంచి 1023 దాకా ఉంటుంది. అంటే మనం మెమరీలో కనుక పెడితే ఇవి ఎలా ఉంటాయి చూడండి, ఇదిగోండి చూడండి ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఫస్ట్ 128, సెకండ్ 128, థర్డ్ 128, ఫోర్త్ 128, లాస్ట్ది 512. అంటే ఒకవేళ ఈ అడ్రస్ లైన్స్ కనుక మనం వాడితే 0 to 127, ఇది 0 to 127. సో ఈ కంటిన్యూషన్ మాట్లాడాలంటే ఇది 256 అవుద్ది. 128 to 128 ఎంత అవుద్ది, ప్లస్ 256, మళ్ళీ 256 ప్లస్ 128 ఎంత అవుద్ది, 383 384 అవుద్ది. తర్వాత మళ్ళీ 384 128 ఎంత అవుద్ది, 512 అవుద్ది. 512 మళ్ళీ 512 ఎంత అవుద్ది, 1024 అవుద్ది. అంటే 1024 కావాలంటే మనం ఎన్ని అడ్రస్ లైన్స్ వాడాలి, 2⁻10 వాడాలి కదా, అది చూపించాడు అన్నమాట. తర్వాత ఇక్కడ హెక్సాడెసిమల్ అడ్రస్ అని ఇచ్చాడు కదా. హెక్సాడెసిమల్ అడ్రస్ అంటే ఏంటంటే
యాక్చువల్గా అడ్రస్ ఎంతవరకు వస్తుంది ర్యామ్ 1 0 to 127. మరి 0 to 127 అయితే ఇక్కడ ఈడేమో 007F అని వాడాడు, అంటే హెక్సాడెసిమల్ వాల్యూ వాడాడు. దీని వాల్యూ 0 to 127 అంటే 127ని కనుక మనం కన్వర్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి చూడండి. ఇది హెక్సాడెసిమల్ కన్వర్టర్, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం కొడుతున్నానంటే 127 అని కొట్టా, ఎందుకంటే 0 to 127 కదా ఫస్ట్ది. ఒకసారి చూడండి ఇక్కడ ఏమొచ్చిందో 007F, అవునా? మనకేమొచ్చిందో చూడండి ఇక్కడ ట్రూత్ టేబుల్లో ఏమొచ్చింది 007F, అవునా? అంటే 0 to 127 ఫస్ట్ది. రెండోది ఏంటి 128 నుంచి 256, అంటే 256 అంటే లాస్ట్ బిట్ ఎంత అవుద్ది 255 అవుద్ది కదా. సో 255 ఎంత చూడండి, 255, ఓకే, 255 చూడండి 000F, ఓకే, 000F కనబడుతుంది కదా. అలాగే నెక్స్ట్ది ఎంత 383, నెక్స్ట్ది ఎంత 511, నెక్స్ట్ది ఎంత 1023. అలా కొడితే మీకు ఇవి వచ్చేస్తాయి. లేదు మనం హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటాం కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, బైనరీ నెంబర్తో డివైడ్ చేస్తాం. ఆక్టాల్లో కన్వర్ట్ చేయాలంటే ఆక్టాల్ నెంబర్తో డివైడ్ చేస్తాం. మరి హెక్సాడెసిమల్లోకి వెళ్ళాలంటే హెక్సాడెసిమల్తో అంటే 16తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి నెంబర్ వచ్చేస్తుంది, ఓకేనా. తర్వాత ద హెక్సాడెసిమల్ అడ్రస్ అసైన్స్ రేంజ్ ఆఫ్ హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ అడ్రస్ ఫర్ ఈ చిప్. ప్రతి చిప్కి ఏంటంటే హెక్సాడెసిమల్ ఈక్వలెంట్గా ఉండే అడ్రస్ని అసైన్ చేస్తుంది. లెట్ లైన్ 8 and 9 represents 4 distinct binary combination to specify RAM which you choose. అంటే 8 and 9 బిట్స్ వరకేమో ర్యామ్ యూజ్ చేస్తే 1024 లైన్కి వచ్చేటికి 10 యూజ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏంటి 9 బిట్స్ వరకు ర్యామ్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. 10th బిట్ యూజ్ చేయడానికి మాత్రం చేసేది ఏంటంటే రామ్ని సెలెక్ట్ చేయడానికి అనమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి, ఇది టోటల్గా CPU దగ్గర ఉండేది. ఇక్కడ చూడండి అడ్రస్లు ఎన్ని వాడాడు, 1 to 7 వాడాడు, 8 వాడాడు, 9 వాడాడు, 10 వాడాడు, ఓకే. ఇదంతా అడ్రస్. తర్వాత ఇంకేముంటాయి, రీడ్ సిగ్నల్ ఉంటుంది, రైట్ సిగ్నల్ ఉంటుంది. తర్వాత డేటా బస్ అంటే CPUకి ఇచ్చేది. ఇప్పుడు చూడండి ఇందాక ఇచ్చిన దాన్నే 4 128 వేసాడు, సేమ్ అవే చిప్ సెలెక్ట్ 1, చిప్ సెలెక్ట్ 2 బార్, రీడు, రైటు, అడ్రస్. ర్యామ్కి వచ్చేటప్పటికి 128 కాబట్టి, సో ఇక్కడ ఈ సిగ్నల్ 128 కాబట్టి మనకి ఎన్ని అడ్రస్ లైన్స్ పడతాయి, 1 to 7 పడతాయి. చూడండి 1 to 7 అడ్రస్ ఇచ్చాడు, రీడు రైట్ కలిపేశాడు. తర్వాత ఫస్ట్ది కాబట్టి 000 అయితే ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి కదా, కాబట్టి చిప్ సెలెక్ట్ 1 దానికి ఇచ్చాడు. ఇక్కడ చిప్ సెలెక్ట్ 1 దానికి 1 ఇచ్చాడు, రెండో దానికి. మూడో దానికి చూడండి 2 దానికి ఇచ్చాడు. నాలుగో దానికి చూడండి 3కి ఇచ్చాడు, అంటే 000 అయితే ఫస్ట్ది, 001 అయితే రెండోది, 010 అయితే మూడోది, 011 అయితే మూడోది. అలాగే 1 అయితే 100 కనుక అయితే మనకి రామ్ సెలెక్ట్ అవ్వాలి, ఓకేనా. కాబట్టి దేనికి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఈ చిప్ సెలెక్ట్ 1 తీసుకొచ్చి మొత్తం అన్నింటికి కలుపుతాడు. అంటే 10కి కలిపాడు, 9కి కలిపాడు, 8కి కలిపాడు. చూడండి ఒకసారి 8 to 9 బిట్స్ కలిపాడు, ప్లస్ 1 to 7 కూడా కలిపాడు, ఓకేనా. ఇలా కలిపి మనం డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ప్లస్ ఈ ఎలా వచ్చినాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. డీకోడర్ అంటే మనకు తెలిసిందే కదా. సో డీకోడర్ అంటే ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్స్కి, అంటే ఎన్కోడర్ అంటేనేమో మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే 2 to the power of n అవుట్పుట్స్ వస్తాయి, ఓకేనా. డీకోడర్ అంటే 2 to the power of n అవుట్పుట్స్ ఇస్తే n అంటే ఒకదాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 4 తీసుకున్నాం కానీ ఒకటే సెలెక్ట్ అవుద్ది అట్ ఏ టైం, ఓకేనా. అలా అనమాట, ఓకేనా. ఇది మెమరీ కనెక్షన్ టు ద CPU. అందరికీ అర్థమైంది కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇదంతా గీయాల్సి ఉంటుంది, ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి డయాగ్రామ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్. ప్లీజ్ రిమెంబర్ దిస్. థ్యాంక్ యూ ఎవరీవన్.